Demanded Jesus Christ. ఆఫ్టర్ ఆల్ రైల్వే ఎంప్లాయీ పాకి పని ఇది. ముస్లిం వాళ్ళని దౌర్జన్యంగా మా పైన బెదిరించడం ఇంత గాన్ హడ్డితో అది ఇదంట. ఇప్పుడు దాని సత్యం ఏమొచ్చిందంటే అది చౌదరి కాదు, ఏం కాదు, మాతిగా పని అని మనం పాకి పని చేపియాలి వాటిని. అవి రెండు అక్కజొల్లెళ్ళు అడ్డమైన మాటలు, చెడ్డ మాటలు ఏమేమో తిట్టిపించడం, క్రిస్టియన్స్ అందరిని ఎగబెట్టి మా చుట్టాలు తిట్టిపించడం, మా స్వామిని నన్ను మమతా చిలుకూరిని ఏమో చెడ్డ మాటలు. అదే దాని ఇంటిది పొజెసే అషే గిషే అనుకుంటా చెడ్డ మాటలు. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందంటే దాని పెళ్ళాముతోనే దాని చెల్లె దాని ఇంటి అన్నీ పని చెయ్యని మనము గుద్ద మీద లాతిచ్చి పాకి పని చేపియాలి వాటితో. అటువంటి కేటగిరీ అని గాడ్ కన్ఫర్మ్ చేసిండు. అవి మందిని క్రిస్టియన్స్ని అన్నీ అంత లేవు అని దాని మొగోళ్ళకి చెప్పమని మొగయో లేక మాడయో హిజడయో కొజ్జయో మనకు తెలియదు, కానీ మనమైతే అవి కావు. మనమైతే అన్ని రకాల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని దేవుడు కన్ఫర్మ్ చేసిండు. ఆయన ప్రభుత్వంలో బ్రతికి ఆయన చెప్పినట్టు ఇన్ని దేవుని బిడ్డలం. సో క్రిమినల్ వార్నింగ్స్ మనకి ఇవ్వడం, దాని తర్వాత ఇది చేసినాం కదా అది చేసినాం కదా అని ఇప్పుడేమో చేతగాన్ని ఏమంటారు నపుంసకుడు, హిందూ నపుంసకుడు లాగా పడి ఉండడం. దాని తర్వాత ఏమేమో చెడ్డ మాటలు, గలీజు మాటలు, ఎలక్ట్రానిక్స్ యూజ్ చేసి ఇల్లీగల్గా, అవి ఇల్లీగల్గానే అంట, వాళ్ళంతా ఇల్లీగల్ వాళ్ళంట. ఆ అడ్డమైనవి ఇల్లీగల్ పనులు చేసేది కాకుండా ఇల్లీగల్గా టెక్నాలజీ యూజ్ చేసుకొని అంటే ఇక్కడ కిచెన్లో వాటర్ పడితే ఇట్లా లొంగబడి అంటే క్లీన్ చేయాలంట అక్కడ నిలబడేది. అంటే నీ పడికి నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? మరి ముఖ్యంగా ఇది తెలంగాణ, ఎక్కడో అడ్డమైనది ఎక్కడో నుంచి వచ్చి అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి అటు సైడ్ అవి వచ్చి మళ్ళీ ఇక్కడ తెలంగాణ వాళ్ళ పైన రుబాబులు, అంటే ఇది హెడ్ పైన రుబాబు చేయడమా? అసలు ఏమనుకొని నాత్రం అన్నట్టు అన్నం తింటుండా, మైండ్ నిండా పియ్యి నిండి దానికి. మరి నీ మనుషుల్ని పట్టుకొని ఏమేమో వేషాలు వేస్తున్నావు ఎందుకురా దరిద్రుడా? నాత్రం మంది వచ్చి నీకు పేరు సిగ్గులేదా? మంచి పనులు దేవుడు సత్యంగా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు ప్రోత్సహించాలి. పిల్లలు లాంటి వాళ్ళు మంచి పని చేస్తున్నప్పుడు ప్రోత్సహించాలి, కానీ చెడ్డ మాటలు మాకు తెస్తే ఎక్కడ దాకా వచ్చింది ఇప్పుడు మ్యాటర్. ఎవరు జోలికి పోయి ఎవరిని ఒక మాట అనకుండా ఉన్న మమ్మల్ని చెడ్డ మాటలు అనిపించడం ఎక్కడ దాకా అయింది ఇప్పుడు మ్యాటర్. సత్యమే గెలుస్తుంది, సత్యమే దేవుడు తరఫు ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు, మంచి తరఫు ఉన్న వాళ్ళు దేవుని తరఫు ఉంటేనే సత్యమే ఆశీర్వాదమే మన ప్రభుత్వం. ప్రభు యేసు ప్రభు తప్ప ఎవ్వరు లేరు. ప్రతి ఒక్క మాట వేసినాం ప్రార్థన కాక ఆమెన్.